తనపై జరిగిన దాడి ఎవరో గుర్తు తెలియని వ్యక్తి మద్యం మత్తులో చేశాడని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ తెలిపారు. గ్రామాల్లో రాజకీయ గ్రూపులు ఉండడం సహజమని, ఆ గ్రామంలో బ్యానర్ తొలగించడం వల్ల వివాదం తలెత్తిందని చెప్పారు. అయితే బ్యానర్ ఎవరు తొలగించారో తెలియదన్నారు. నంద్యాలలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలను సహించేది లేదంటున్న ఎన్ఎండి ఫిరోజ్తో మా ప్రతినిధి నూర్ బాషా ఫేస్ టు ఫేస్. మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారి తనయుడైనటువంటి యువ నాయకులు నంద్యాల పార్లమెంట్ కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ మీద దాడి జరిగింది. అయితే దాడి జరిగిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనతో పాటు ఎన్ఎండి ఫిరోజ్ గారు ఉన్నారు. అసలు దాడి జరిగింది, ఎందుకు జరిగింది అనే విషయాలు తెలుసుకుపోతాం. అలా దాడి మీకు వాళ్ళంటే కూడా లేదు. నాకు దాదాపు ఆయన ఎవడు కూడా నాకు తెలియదు. నా ఫలానా వాడు డ్రైవర్ అని చెప్పినాడు, అంతవరకే నాకు పరిచయం. దాని తర్వాత ఫలానా డ్రైవర్ చెప్పేవరకు నాకు తెలియదు. మధ్యాహ్నంకి ఎవడో తాగి ఫోన్ చేస్తున్నాడు, మా వాడు ప్యానర్ ఎందుకు తీశారంటే, నేనన్నా నాకు సంబంధమే లేదురా బాబు, అది ఊరు పంచాయతీ, ఊర్లో గ్రూపులు ఉంటాయి, వాళ్ళు తీసుకున్నా నాకు సంబంధం కూడా లేదని చెప్పాను. చెప్పిన తర్వాత వాడు తాగి తూనే ఉన్నాడు. నేను కట్ చేస్తుంటే కూడా ఫోన్ సరేలే అని మా వాడికి, మా అలీకి ఫోన్ నంబర్ ఇచ్చాను. అది ఎవరు నాకు అనుకోలేదు, ఊరికే ఫోన్లో చేస్తున్నాడు. నేను ఫలానా డ్రైవర్ని మీరు ఎట్లా తీస్తారు, మా వాడిని ఎట్లా దూరం పెట్టారని అంటున్నాడు. నేను అన్నాను, అరే నాకు సంబంధం లేదురా బాబు, నేను ఏమన్నా అంటే ఆఫీస్ దగ్గర అన్నీ మాట్లాడదామని. సరేలే ఇంకా పెట్టేసాను. ఎవడో తాగి ఫోన్ చేస్తుంటాడు కదా నార్మలే అని వచ్చేసాను. ఆఫీస్ 7:30 అప్పుడు ఈవినింగ్ అక్కడ ఇద్దరు అక్కడ ఎవరు నిలబడి ఉన్నారని చెప్పినారు. నాకు ఒక మంచి, నేను కార్లో నుంచి వెళ్తున్నప్పుడు ఒక్కటి వచ్చి కార్ని గుద్దుతున్నాడు. దాన్ని గుర్తున్నాడు. ఎందుకురా ఏమైంది గుర్తున్నావు అంటే, లేదు మా నాయకుడిని అట్లా. అరే మీకు ఏం సంబంధం రా, నీకు సంబంధం కూడా లేదు, నువ్వు ఎవడు అని చెప్తే, లేదు ఇది అదే ఏదో అటాక్ చేయడానికి దగ్గర వస్తుంటే ఇంకా మా వాళ్ళు ఇక్కడనే కాబట్టి ఇంకా ఆయన గుంజుకొని తీసుకుపోయి ఆయనకు పోలీస్ స్టేషన్లో అప్పగించారు. ఇంకా ఎంక్వైరీ జరుగుతుంది. ఇంకా ఆయనతో పాటు ఎవరో ముగ్గురు వచ్చినారని తెలిసింది. నేనేమంటానంటే, ఒకటే రాజకీయంలో ఏమంటే ఇట్లా అంటే మన పర్సనల్ గ్రజ్ పెట్టుకోకూడదు. ఏదన్నా ఉంటే మేమేం మాట్లాడుకుంటాం అంతే తప్ప అట్లా మా మధ్య ఏం విభేదాలు లేవు. మీ వల్లనే ఊరికే ఇంకా మీరు సృష్టిస్తారు, కానీ మా వల్ల ఏం ఇది కూడా లేదు. మేమంతా కూర్చొని మాట్లాడుకుంటాం, అట్లా ఏం లేదు. మేమంతా ఒకటే తెలుగుదేశం కోసం పనిచేసాము, తెలుగుదేశం కోసమే మేమంతా కలిసిమెలిసిగా ఉంటాం. మా మధ్య మీరు తీసుకొస్తున్నారు డిఫరెన్సెస్, కానీ మా మధ్య ఎప్పుడు ఏం డిఫరెన్సెస్ మీద దాడి జరిగిందంటే సామాన్య వ్యక్తులైనటువంటి ప్రజల మీద అంటే తాగి ఇది చేశాడు అంతే తప్ప అంటే ఏమంత ఇది కాదు. మళ్ళీ వాళ్ళు తాగి ఏదో ఆయన మైక్యంలో ఉన్నాడు లేడు వచ్చి ఇది చేశాడు, కానీ అంతా మనం ఇది చేసే అవసరం కూడా లేదు. ఇంకా ఎవరో ఆయన ఇది ఉండొచ్చు, అభిమాని ఉండొచ్చు, ఏమన్నా ఇది ఉండొచ్చు. ఆయన ఫోన్ చేసి ఏదో ఫీల్ అయి ఉంటాడు. ఇంకా ఆయన బ్యానర్ తీసేస్తే వాడికి ఏదో కోపం వచ్చినట్టు ఉంటుంది. అది నాకు పర్సనల్గా నాకే చేసేది లేదు, పెట్టేది లేదు. అది ఊర్లో ఉన్నప్పుడు 2 గ్రూపులు ఉంటాయి. అది కంపల్సరీ ఈ గ్రూప్ వాళ్ళు ఆ గ్రూప్ వాళ్ళు ఉంటారు. అది నార్మలే, అది ఎక్కడన్నా జరుగుతాయి అంతే తప్ప పర్సనల్ అంతా తీసుకొని అదే పనిగా ఒక నాయకుడు ఆఫీస్ దగ్గర వచ్చి ఇది చేయడం తప్పని అంటారు. అంటే ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళాము. అధిష్టానం కూడా చెప్పాము ఇట్లా జరిగిందని చెప్పి. అధిష్టానం కూడా ప్రజలకు ఏం చెప్తాను, నంద్యాల ప్రజలకు అంటే లాట్ ఆర్డర్ లేదండి. నంద్యాలలో ఏంటంటే ఇప్పుడు కాదు ఎప్పటి నుంచే ఒకటే అంటాం. నంద్యాలలో వచ్చేసి ప్రశాంతమైన, మీరు చుట్టుపక్కల అంతా ఫ్యాక్షన్ ఉంటే కూడా నంద్యాల ఒకటి ఎప్పుడు ఎంకరేజ్ కూడా చేయరు. నాన్నగారు కూడా ఎంకరేజ్ చేయరు, ఏ నాయకుడు కూడా ఎప్పుడు ఎంకరేజ్ చేయరు. ఇది ఒక పీస్ఫుల్ నంద్యాలు. ఎక్కడన్నా కానీ మీరు చూస్తారు, ఏదన్నా ఇన్సిడెంట్ జరిగితే ఫస్ట్ నంద్యాలలోనే ర్యాలీలు కానీ ధర్నాలు కానీ చేస్తారు. ఏదన్నా ఇన్సిడెంట్ జరిగితే కూడా అంత మంచిది. ఎందుకంటే ఎలక్షన్స్ వరకు అందరు ఏ పార్టీలు ఉంటారు, ఎలక్షన్ తర్వాత అందరు కలిసిమెలిసిగా ఉంటారు. అందరు ఎవరు కానీ అన్న తమ్ముళ్ళగానే ఉంటారు. ఎవరు అంత మనసులో పెట్టుకొని అంత పర్సెంటేజ్ ఎవరు తీసుకుంటారు. సో ఇది ఎన్ఎండి ఫిరోజ్ గారు చెప్పారు. అయితే గతంలో కొన్ని జరిగేటువంటి సంఘటనలను మినహాయించి నంద్యాల ప్రశాంతమైన వాతావరణం కలిగినటువంటి ప్రాంతం అని చెప్తున్నారు. భవిష్యత్తులో కూడా అందరూ కలిసిమెలిసి పార్టీ కోసం సేవ చేస్తాము, పనిచేస్తామంటూ కూడా ఎన్ఎండి ఫిరోజ్ గారు తెలియజేస్తారు.